కుత్బుల్లాపూర్ పరిధిలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. జీడిమెట్ల మేఘన ఫుడ్ ఇండస్ట్రీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 3 చోట్ల తనిఖీలు చేస్తున్నారు అధికారులు. కుత్బుల్లాపూర్ పరిధిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జీడిమెట్ల మేఘన ఫుడ్ ఇండస్ట్రీలో ఈ సోదాలు జరుగుతున్నాయి. సుమారు ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మేఘన ఫుడ్ ఇండస్ట్రీలో సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే కుత్బుల్లాపూర్ లోని మేఘన ఫుడ్స్ పైన ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ మేఘన ఫుడ్స్ కు సంబంధించిన కార్యాలయాలు, వాటికి సంబంధించిన యజమాని ఇంట్లో సోదాలు నిర్వహించడం జరుగుతుంది. వీరు ఏదైతే ప్రతి ఏడాది కూడా ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తారో దాంట్లోనూ వ్యాపారంలో వచ్చిన లాభాలు, వ్యాపారంలో జరుగుతున్న ఈ వ్యాపారాల వ్యవహారాలకు సంబంధించి చాలా లెక్కలు తేడా ఉన్నాయన్న నేపథ్యంలోనే అది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక ఖచ్చితంగా లెక్కల్లో కనుక తేడా ఉంటే ఈ మేఘనా ఫుడ్స్ దానికి సంబంధించి వాళ్ళకి భారీ జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అనేక మేఘనా ఫుడ్స్ కు సంబంధించిన అకౌంట్స్ రికార్డ్స్, ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్, హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ లెక్కల వ్యవహారానికి సంబంధించి ఆ చిట్టాంతా ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన యజమానులను కూడా వారిని ప్రశ్నించి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.